హాయ్ ఫ్రెండ్స్, తంజావూరు పట్టణంలోని బృహదీశ్వర ఆలయం భారతీయ పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయ సందర్శనకు రోజు వేలాది మంది భక్తులు, పర్యాటకులు తంజావూరు వస్తుంటారు. మన దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఈ పురాతన ఆలయంలో చాలా ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. అక్కడికి వెళ్లి ఈ ఆలయాన్ని సందర్శిస్తే గానీ దీని యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కాదు. బృహదీశ్వర ఆలయంలోని విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయం వైశాల్యంలో చాలా పెద్దది. ఇంత పెద్ద దేవాలయం అయినా కూడా దీని నీడ నేల మీద పడదు. అంతేకాదు, ఈ ఆలయానికి ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయి. రామేశ్వరం, మధుర వంటి ఇతర దక్షిణ భారతదేశ దేవాలయాలలాగానే ఇతర దేవతల ఆలయాలు కూడా ఈ ప్రదేశంలో ఉన్నాయి. వీటిలో నంది, పార్వతి, కార్తికేయ, గణేశ, సభాపతి, దక్షిణామూర్తి, వారాహి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. యునెస్కో ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చింది. ఈ ప్రాంతంలోని ఇతర ఆలయాలన్నింటినీ కలుపుకొని ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ గా పిలుస్తారు. దీని గురించి మీరు మరింత తెలుసుకోవాలంటే పొన్నియిన్ సెల్వం అనే సినిమాలో కళ్ళకు అద్దినట్టుగా చూపించారు. దీని నిర్మాణం 11వ శతాబ్దంలో జరిగినట్టుగా చెబుతారు. అంటే ఇది దాదాపు 1000 సంవత్సరాల పురాతన ఆలయం. మధుర మీనాక్షి ఆలయం కంటే కూడా పురాతనమైనదిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ద్రవిడ వాస్తు శిల్పకళ నైపుణ్యానికి నిలువటద్దం వంటిది. ఈ ఆలయానికి 3 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిలో 2 భారీ నిర్మాణాలు. వీటి గుండా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహరీ కోట గోడలను తలపింపజేస్తారు. 2వ ద్వారాన్ని కేరళాంతకన్ తిరువాలని, 3వ ద్వారాన్ని రాజరాజన్ తిరువాసలని పిలుస్తారు. కేరళాంతకన్ తిరువాల్ అనే ద్వారాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ద్వారం శివుడు, పార్వతి, గణేశుడు, విష్ణుమూర్తి సహా అనేక హిందూ దేవతల చిన్న చిన్న మూర్తులతో అలంకరింపబడి ఉంటుంది. ఈ ద్వారం దాటగానే చెప్పులు విడిచి నడవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే ద్వారం మరింత సంక్లిష్ట చెక్కడాలతో ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడి శిల్పాలలో అనేక పురాణ గాథలు కథా వస్తువులుగా కనిపిస్తాయి. ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కనిపించేది పెద్ద నంది విగ్రహం. ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం. నంది వెనుక కొద్ది దూరంలో ప్రాంగణం మధ్యలో కుడిభాగాన ప్రధాన ఆలయం ఉంటుంది. ఈ గర్భగుడిలో శివ, శ్రీ విమానమూర్తులు ఉంటారు. ఈ ప్రధాన ఆలయ గోడలపై శివపార్వతులు వివిధ రూపాల శిల్పాలుగా ఉంటారు. గుడి లోపల పెద్ద శివలింగం ఉంటుంది. బృహదీశ్వర దేవాలయం పొడవునా అనేక దేవతా క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో కుండ్య చిత్రాలు, పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, మరాఠా రాజు సరభోజి నిర్మించిన 108 శివలింగాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో అనేక వాస్తు రహస్యాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందులో ముఖ్యమైనది ఈ ఆలయం నీడ నేల మీద పడనే పడదని అంటారు. అందులో మహిమలేమీ లేవు. కేవలం నిర్మాణంలో వాడిన టెక్నిక్ అటువంటిది. దీన్ని డిజైన్ చేసిన నిపుణులు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల అరేంజ్మెంట్స్ ఆలయ నీడ నేల మీద పడదేమో అనిపించేలా భ్రమింపజేశారు. ఈ ఆలయ నిర్మాణ సమయంలో దీన్ని నిర్మిస్తున్న రాజరాజ చోళుడు ఈ ఆలయం నేలకూలే ప్రమాదం ఉందా అని ప్రశ్నించినప్పుడు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రధాన శిల్పి ఆలయం కాదు మహారాజా, దీని నీడ కూడా నేల మీద పడడం సాధ్యం కాదు అని సమాధానం చెప్పడంతో అప్పటి నుండి ఆలయం నీడ నేల మీద పడదని ప్రచారమైంది. ఈ ఆలయ నిర్మాణంలో రాళ్లను జోడించడానికి మట్టి, సున్నం, సిమెంట్ వంటి ఏ బైండింగ్ ఏజెంట్ను వాడలేదు. ఇంత పెద్ద నిర్మాణాన్ని కేవలం రాళ్లను ఉపయోగించి మాత్రమే నిర్మించడం ఈ కట్టడం యొక్క ప్రత్యేకత. ఆలయ అలంకరణలో ఉపయోగించిన రంగులు కూడా సహజమైనవి. పువ్వులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, ఆకుల వంటి సహజ సిద్ధముడి పదార్థాలు ఉపయోగించి తయారు చేసిన రంగులతో ఇక్కడి గోడల మీద చిత్రాలు గీశారు. బృహదీశ్వరి ఆలయం 2 సంస్కృత పదాల కూర్పు. బృహద్ అంటే పెద్ద, భారీ లేదా విశాలమైన అని అర్థం. ఈశ్వర అంటే దేవుడు లేదా ప్రభువు అని అర్థం. నిజానికి ఇది ఈ ఆలయపు కొత్త పేరు. ఈ పేరును మరాఠాలో పెట్టుకున్నారు. నిజానికి దీని మొట్టమొదటి పేరు రాజరాజేశ్వర దేవాలయం. రాజరాజ చోళుడు దీన్ని నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అక్కడ కనిపించిన శాసనాలను బట్టి పెరియ ఉదయ నాయనార్ అనేది అక్కడ ఆలయ దేవత పేరు. అతిపెద్ద మూల విరాట్ ఉండటం వల్ల ఈ ఆలయాన్ని పెద్ద ఆలయంగా వ్యవహరిస్తారు. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైనప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అంత గొప్ప నైపుణ్యం మన దేశంలో ఆ రోజుల్లోనే అందుబాటులో ఉంది. గుడి పునాదిలోని నేలమాలిగా ఇసుకతో నిండి ఉంటుంది. దాని మీద ఏర్పాటు చేసిన తెప్ప వంటి నిర్మాణం మీద మొత్తం కట్టడం నిలబడి ఉంటుంది. భారీ భూకంపాలు సంభవించినా కూడా ఈ ఆలయ కట్టడం చెక్కు చెదరదు.
బృహదీశ్వర ఆలయ నిర్మాణంలో వాడిన టెక్నిక్స్ ఒక్కోటి చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఆలయ ప్రాంగణానికి చెందిన బయట గోడలపై ఫిరంగి పట్టేంత విశాలంగా ఉంటాయి. మరాఠాల కాలంలో ఈ ఆలయం కోటగా కూడా ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి. బయట ప్రహరీలో ఉన్న సన్న దారి గుండా ప్రయాణం చేస్తే తిరిగి ఆలయం లోపలికి మరో ద్వారం ప్రవేశించే వీలు ఉంటుంది. ఈ ఆలయం వెలుపల గోడలపై 81 రకాల భరతనాట్య శిల్పాలు ఉంటాయి. భరతనాట్యం తమిళ సంప్రదాయ నృత్యం అనేది మనందరికీ తెలిసిన విషయమే. గర్భగుడిలోని మూల విరాట్టు శివలింగం మన దేశంలోనే అతిపెద్ద లింగం. దీని బరువు 20 టన్నులు. ఈ ఆలయానికి అనేక రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు ఈ ప్రాంతంలోని ఇతర ముఖ్యమైన దేవాలయాలను అనుసంధానం చేస్తాయి. ఈ ఆలయ ప్రవేశంలో అతిపెద్ద ఏకశిలా నది ఉంటుంది. ఇది కూడా భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహం. గ్రానైట్ రాయివాడి చెక్కిన ఆలయ గోపురం బరువు సుమారు 80 టన్నులు. ఇంతటి భారీ నిర్మాణాన్ని ఇన్ని సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉండటం ఒక అద్భుతం. ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి ఇక్కడి ప్రాంగణ ద్వారాలు ప్రధాన గోపురం కంటే ఎత్తుగా నిర్మితమై ఉంటాయి. దక్షిణ భారత ఆలయ నిర్మాణం శైలికి భిన్నమైంది అని చెప్పవచ్చు. అంతేకాదు సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్షం ఎప్పుడు కురిసేది మనం ఊహించడం చాలా కష్టం. ఇలాంటి మన భారతదేశంలో దాగి ఉన్న అనేక గొప్ప గొప్ప ఆలయాల చరిత్ర గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.